అనామిక ప్రసాద్ గారి ఇంటి బయట నిలబడి ఉంది. నమస్కారమండి. నేను మీ అనామికని. నాకు తెలుసు మీకు నా పేరు సుపరిచితమని. మీతో ఈరోజు కొన్ని కబుర్లు చెప్పాలని ఉంది. ఇంతకాలం నా వెంటే ఉండి నన్ను మీరు ముందుకు నడిపించారు. నన్నెవరైనా ఏమైనా అంటే నాకన్నా ఎక్కువగా మీరు బాధపడ్డారు. నేను బాధపడితే మీరు కళ్ళల్లో నీళ్లు తెచ్చుకున్నారు. నన్ను ఇంతలా ఆదరించిన మీతో నా జీవితంలో జరిగిన ఒక సంఘటనని పంచుకోబోతున్నాను. అది ఒక మండుతున్న ఎండాకాలం మధ్యాహ్నం. ఇంట్లో ఫ్యాన్లు తిరుగుతున్నా సరే వేడి సెగలు తగ్గడం లేదు. అత్తయ్యగారు హాల్లో సోఫాలో దిగులుగా కూర్చున్నారు. ఆమె ముఖం చూస్తేనే అర్థమైపోయింది ఏదో పెద్ద కోరిక ఆమె మనసులో మెదులుతోందని. అప్పుడు నేను మా అత్తయ్యగారి దగ్గరికి వెళ్ళి, ఏంటత్తయ్య మధ్యాహ్నం నిద్రపోకుండా అలా కూర్చున్నారు? ఏవైనా కావాలా? పోనీ మజ్జిగ ఏమైనా తీసుకురానా? అనామేక, ఈ మధ్య వంటింట్లో అన్నీ కొత్త రకం వంటలే అయిపోయాయి తల్లి. ఆ ప్యాకెట్ మసాలాలు, ఆ పిజ్జాలు, ఆ బర్గర్లు తిని నా నాలుక రుచించట్లేదు. ఎందుకో ఈరోజు మా ఊర్లో మేం తినే ఆ పాతకాలపు నాటుకోడి చికెన్ బిర్యానీ రుచి గుర్తొస్తుంది. ఆ మసాలాలు ఘాటు, ఆ వాసన, అబ్బో అది తింటే వచ్చే ఆ కిక్కేయరమ్మా. ఆ మాటలు విన్నావని మా మధ్యలో దూరి, అత్తయ్య మీరసలు టెన్షన్ పడకండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక వైరల్ దమ్ బిర్యానీ రెసిపీ చూశాను. అందులో చీజ్, బటర్ వేసి వింతగా చేస్తున్నారు. ఈరోజు మీకు నేనది వండి పెడతాను. మీరు నా వంట తింటే ఆ పాత రోజుల్లో నాటుకోడి వంటలని మర్చిపోతారు. అవని, అత్తయ్యగారు అడిగింది పాత పద్ధతి బిర్యానీ కదా. నువ్వు చేసే ఆ చీజ్ ప్రయోగాలు ఆవిడికి పడతాయా? అత్తయ్యగారు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారని నీకు తెలుసు కదా. అక్క, నువ్వెప్పుడు నన్ను తక్కువే అంచనా వేస్తూ ఉంటావు. చూడు, ఈరోజు బిర్యానీతో అత్తయ్యగారిని ఫిదా చేసేస్తాను. సురేష్, అరుణ్ ఇప్పుడే వెళ్ళి 6 కిలోల చికెన్ తీసుకురండి. అంజలి, నువ్విట్రా, నాకు హెల్ప్ చేద్దు గాని. నేను రెడీ అక్క. నువ్వు బిర్యానీ చేసేటప్పుడు నేను ఆ ఆవిరొచ్చి షార్ట్స్ తీస్తాను. దానికి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడితే అద్దిరిపోతుంది. అవని ఉత్సాహం చూసి నేను మౌనంగా ఉండిపోయాను. వంటింట్లో బిర్యానీ పనులు మొదలైపోయాయి. అవని గ్లాసులు, స్పూన్లు అన్నీ కొలతలు పెట్టుకుని యూట్యూబ్లో చూస్తూ వంట మొదలెట్టేసింది. అంజలి ఏమో దాన్ని వీడియో తీస్తూ సోషల్ మీడియాలో పెట్టాలని రెడీ అయిపోతుంది. కానీ ఆ బిర్యానీ తయారు చేస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. అనామిక, ఏంటి వాసన ఇలా వస్తుంది? పక్కింటి అత్తమ్మ సెంటు కొట్టుకున్నట్టుంది గాని బిర్యానీ వండుతున్నట్లేదు కదా ఆ వాసన. ఏమండి, మీరు సైలెంట్గా ఉండండి. అవని ఏదో కొత్త ప్రయోగం చేస్తుంది, చూద్దాం ఏమవుతుందో. ఇక 2 గంటల తర్వాత డైనింగ్ టేబుల్ మీద బిర్యానీ వడ్డించేశారు. రంగు చూడ్డానికి బానే ఉంది కానీ వాసన మాత్రం ఏదో వింతగా వస్తుంది. అబ్బో, రంగు భలేగా ఉందావని, వడ్డించి చూద్దాం. అత్తయ్యగారు మొదటి ముద్ద తిన్నారు. ఆమె ముఖంలో అసహనం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె ఒక్క ముద్ద కూడా నమ్మలేకపోయింది. ఏంటి ఆమె ఇదే? నేను బిర్యానీ కావాలన్నాను గాని నువ్వు చేసిందేంటి? మల్లెపూల పానకంలో అన్నం కలిపినట్టుగా ఉంది. ఈ మసాలా ఏంటి ఘాటు లేకుండా స్వీట్గా ఉంది. అసలు ఆ మొక్కలేంటే రుచి లేవు పచ్చిలు. ఇది బిర్యానీలే లేక స్వీట్ పొంగలే? అత్తయ్య, ఇది ఇప్పుడు ట్రెండింగ్ రెసిపీ అత్తయ్య. ఈ రెసిపీకి 5 లక్షల మంది లైక్ కూడా కొట్టారు. అందులో వేసిన రోజ్ వాటర్ హెల్దీ అని కూడా చెప్పారు. దీన్ని తినడం నా వల్ల కావడం లేదే. ఆ లైక్ కొట్టిన 5 లక్షల మందిని వచ్చి ఇది తినమని చెప్పు. అసలు ఈ కాలం పిల్లలకి బిర్యానీ అంటే మంచి మసాలాలతో రుచిగా ఎట్టా చేయాలో తెలీదు. బిర్యానీలో కేవలం రంగులు, ప్యాకెట్ మసాలాలు ఉంటే సరిపోదు. ధనియాల పొడి, దాల్చిన చెక్క, ఇంకా మంచి మంచి మసాలాలతో చేసే బిర్యానీ ఆ టేస్ట్ మామూలుగా ఉండదు తెలుసా. మా చిన్నప్పుడు తోటలో బిర్యానీ చేసుకుని తింటే 4కి స్వర్గం రుచి తగిలినట్టు ఉండేది. పోన్లే శారదా, అవని ఏదో కష్టపడి చేసిందిగా, అలా చివాట్లు పెట్టబాకు తనకి. కష్టపడితే సరిపోదండి, కాస్త రుచి ఉండొద్దు. ఈ బిర్యానీ తింటే నాకు షుగర్ లెవెల్స్ పెరిగిపోయేలాగున్నాయి. అత్తగారి మాటలకి అవని ముఖం చిన్నపోయింది. అత్తగారి మాటలు కొంచెం కట్టుగా ఉన్నా అందులో అయితే నిజముంది.
అప్పుడు ఏం చేశాను, నేను మెల్లగా అత్తయ్య దగ్గరికి వెళ్ళాను. అత్తయ్య, మీరన్నది నిజం. ప్రకృతి ఒడిలో వండిన వంటకానికి ఉండే రుచి వేరు. నేను మీకు ఒక మాట ఇస్తున్నాను అత్తయ్య. వచ్చే ఆదివారం మన మామిడి తోటల్లో, చెట్ల నీడల్లో, కట్టెల పొయ్యి మీద నేనే మీకు బిర్యానీ చేసి పెడతాను. మన తోటలో పండే అల్లం వెల్లుల్లి అన్ని రోట్లో నూరేసి తాజా మసాలాలతో బిర్యానీ చేద్దాం. ముగ్గురు కోడళ్ళం కలిసి ఆ విందుని స్వర్గంలా మారుస్తాం. ఏమంటారు? నిజమా అనామేక? తోటలో వంట అది నా చిన్నప్పుడు చూశానే తల్లి. సరే సరే, ఈ ఆదివారం కోసం నేను ఎదురు చూస్తా ఉంటాను. ఈసారి మాత్రం నన్ను నిరాశపరచబాకండి. ఇక ఆదివారం రానే వచ్చింది. తెల్లవారుజామునే నేను, అవని, అంజలి పొద్దున్నే తయారై తోటకి వెళ్ళాం. ఆ పచ్చని చెట్లు, పక్షుల కిలకిలలు మనసుకి ఎంత ప్రశాంతతనిచ్చాయో. అంజలి, నువ్వు ఆ ఫోన్ పక్కన పెట్టు, ముందు ఉల్లిపాయల బుట్ట తీసుకో. అవని, నువ్వు చికెన్ని నిమ్మరసం, ఉప్పు వేసి శుభ్రం చేయి. నేనిక్కడ రోలు కడిగి మసాలాలు అవి సిద్ధం చేసుకుంటాను. అక్క, రోట్లో నూరాలా ఏంటి? మిక్సీలో నూరొచ్చు కదా. రోట్లో నూరితే నాకు చెయ్యి నొప్పడుతుంది. అవని, రోట్లో నూరేటప్పుడు వచ్చే ఆ రాపిడి మసాలాకి ఒక తెలియని రుచిస్తుంది. అది మిక్సీలో రాదు. రా, కొంచెంసేపు నువ్వు దంచు, కొంచెంసేపు నేను దంచుతాను. నేను నెయిల్ పాలిష్ పోతే మళ్ళీ వేసుకుందు కానిలే. అత్తయ్య గారికి నచ్చేలా మనం బిర్యానీ చేయాలి కదా. అవని కష్టపడి దంచడం మొదలుపెట్టింది. మధ్యలో అమ్మో అబ్బో అంటూ అల్లరి కూడా చేసింది. ఆ రోకలి బరువుకి ఆమె చేతులు వణికిపోతున్నాయి. అంజలి దాన్ని వీడియో తీస్తూ అక్కడ సందడి చేసేసింది. ఇక మామిడి చెట్ల మధ్యలో వంట చేస్తుంటే మాకొక వింత అనుభూతి కలిగింది. మసాలాలు నూరుతుంటే వచ్చే వాసనకి అప్పుడే ఆకలి మొదలైంది. అనామిక, ఇదిగో చల్లటి మజ్జిగ తెచ్చాను. మీరెండలో కష్టపడుతున్నారు, కొంచెం ఈ మజ్జిగ తాగండి. అమ్మా నాన్న ఆ మామిడి చెట్టు కింద చాప మీద కూర్చొని ఆ స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తున్నారు. ఏవండి, మీరు ఆ పెద్ద డేక్ష తీసుకురండి. ముందు నెయ్యేసి అందులో ఈ నూరిన మసాలాలు వేసి వేయించాలి. సురేష్, అరుణ్, మీరు అక్కడ ఉన్న ఎండిన కర్రలు తీసుకురండి. వదినా, మేం రెడీ. కానీ ఆకలి దంచేస్తుంది. ఈ బిర్యానీ ఎప్పటికవుతుంది? ఓపిక పట్టాలి సురేష్ బాబు. మంచి రుచికరమైన దమ్ బిర్యానీ తినాలంటే సహనం ఉండాలి. ఇక వంట మొదలైపోయింది. బియ్యం నానుతున్నాయి. చికెన్లో పెరుగు, పసుపు, కారం, మేము సొంతంగా రోట్లో నూరిన ఆ గరం మసాలా పట్టిస్తుంటే ఆ రంగు అద్భుతంగా ఉంది. కట్టెల పొయ్యి మీద పెద్ద డేక్షా పెట్టి వంట చేస్తుంటే ఆ పొగ వాసన చికెన్కి తోడై ఒక అద్భుతమైన సువాసన రావడం మొదలైంది. అవని, అంజలి నాకు అన్ని పనుల్లో తోడుగా నిలిచారు. అక్క, ఎండ బాగా ఎక్కువగా ఉంది, కానీ నువ్వు కలిపిన చికెన్ పీసెస్ చూస్తుంటే నాకిప్పుడే నోరు ఊరుతుంది. అవని అక్క, నువ్వు ఆ మొక్కలను అలా తిప్పుతున్నప్పుడు కొంచెం ఫోజ్ ఇవ్వు, నేను మంచి పిక్ తీస్తాను. అంజలి, నా ముఖం అంతా చెమటలు పట్టేశాయి. మేకప్ అంతా కరిగిపోయింది. కానీ వింతగా ఉందిలే. వంటింట్లో ఏసీలో వంట చేసినప్పుడు లేని సంతోషం ఇప్పుడు ఇక్కడ ఈ పొగ మధ్యలో ఉంది. అక్క, ఆ మసాలా వాసన అయితే భలేగుంది. ఆత్మీయత అంటే అదే అవని. అందరం కలిసి ప్రకృతి మధ్యలో పనిచేస్తుంటే ఆ అలసట కూడా ఆనందంగానే ఉంటుంది. వంటలో మనం వేసే మసాలాల కంటే మన మనసులో ఉండే ప్రేమే రుచినిస్తుంది. సుమారుగా గంట తర్వాత బిర్యానీ దమ్కి పెట్టాను. పైన నిప్పులేసి చుట్టూ గోధుమ పిండితో సీల్ చేశాం. ఆ తోటంతా బిర్యానీ వాసనతో నిండిపోయింది. మధ్యాహ్నం అందరం విస్తరాకులేసుకుని చాపల మీద కూర్చున్నాం. అత్తయ్యగారైతే చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నేను బిర్యానీ మూత తీయగానే ఒక్కసారిగా తెల్లటి ఆవిరి గాల్లోకి లేచింది. ప్రతి మెతుకు పువ్వులా విచ్చుకుంది. చికెన్ ముక్కలు వెన్నలా ఉడికిపోయాయి. అత్తయ్యగారికి మొదటి ప్లేట్ వడ్డించేశాను. అత్తయ్య, టేస్ట్ చేసి చెప్పండి, మీ కోరిక తీరిందా లేదా? అత్తయ్యగారు ఒక ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకున్నారు. అందరం నిశ్శబ్దంగా ఆమె స్పందన కోసం చూస్తూ ఉన్నాం. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక్క నిమిషం పాటు ఆమె ఏమీ మాట్లాడలేదు. అనామిక, అవని, అంజలి, ఇటు రెండమ్మా. నా 60 ఏళ్ల జీవితంలో ఎంత రుచికరమైన భోజనం నేనెప్పుడు తినలా. ఆ మసాలాల ఘాటు, ఆ కట్టెల పొయ్యి మీద వండిన మట్టోసన,
ఇది బిర్యానీ కాదమ్మా, అమృతం. అచ్చం మా అమ్మ వండినట్టుంది. నిజమే శారదా, మన అనామిక చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. అసలు ఈ తోటగాలిలో ఈ వేడివేడి బిర్యానీ తింటుంటే ప్రాణం లేచొస్తుందనుకో. ముక్కలు చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. చూసావా అనామిక, మా అమ్మ నిన్ను మెచ్చుకున్నారంటే నువ్వు ఈ ఊళ్ళోనే బెస్ట్ చెఫ్ అని అర్థం. నీకు బెస్ట్ చెఫ్ సర్టిఫికేట్ వచ్చేసినట్టే. ఆ క్షణంలో నాకు కలిగిన ఆనందం కోటి రూపాయలతో సమానం. నేను పడిన 6 గంటల కష్టం, ఆ ఎండ, ఆ పొగంతా అత్తయ్యగారన్న ఒక్క మాటతో మాయమైపోయాయి. నా తోటికోడళ్ల ముఖాల్లో కూడా ఒక తెలియని గర్వం కనిపించింది. ఏమండి, మీకొక విషయం చెప్పాలనుంది. ఒక ఇల్లాలు వంటింట్లో గంటల తరబడి ఎందుకు కష్టపడుతుందనుకుంటున్నారు? కేవలం కడుపు నింపడానికే కాదు, తాను వండిన వంటని తన భర్త, తన అత్తమామలు తిని బాగుంది తల్లి అని ఒక్క మాట చెప్తే ఆ ఆనందం కోసం ఇల్లాలు ఎంత కష్టానికైనా తను సిద్ధపడుతుంది. వంటింట్లో చెమటలు కక్కుతూ పనిచేసే ప్రతి స్త్రీకి కావలసింది కేవలం ఒక చిన్న కాంప్లిమెంట్ మాత్రమే. అది ఆమెకి అమితమైన ఉత్సాహాన్ని ఇస్తుంది. మాకు ఆభరణాల కంటే మీ మెచ్చుకోలే ముఖ్యం. అవునక్క, ఈరోజు అత్తయ్యగారు మెచ్చుకుంటే నాకు చాలా హాయిగా ఉంది. ఇన్నాళ్ళు నేను కేవలం సోషల్ మీడియా లైక్స్ కోసం వండాను, కానీ మన ఇంట్లో వాళ్ళ ముఖాల్లో చూసే ఈ తృప్తి ముందు ఆ 5 లక్షల లైక్స్ అయితే చాలా చిన్నవని ఈరోజే తెలిసింది. రేపటి నుంచి నేను కూడా రోట్లో నూరడమే ప్రాక్టీస్ చేస్తాను. అత్తయ్య, ఇక నుంచి ప్రతి ఆదివారం మన తోటలోనే వంట. ఏమంటారు? నేను డ్రోన్ కూడా తెస్తాను షూటింగ్ కోసమని. అట్టాగేనమ్మా, నా కోడళ్ళు ముగ్గురు ఇట్టాగే కలిసి ఉంటే మన ఊర్లో ఇంతకంటే గొప్పిల్లు ఇంకోటి ఉండదు. ఆ రోజు సాయంత్రం మేమింటికి తిరిగొస్తూ ఉంటే మనసు చాలా నిండుగా ఉంది. చంద్రుడు ఆకాశంలోకి వస్తున్నాడు. తోటలో ఆడిన ఆటలు, ఆ బిర్యానీ గుమగుమలు, ఆ నవ్వుల కేరింతలు మా జీవితంలో ఒక గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోయాయి. దారి పొడవునా మా ఇంట్లో అందరూ బిర్యానీ గురించి పోగొడుతూనే ఉన్నారు. అమ్మా అనామిక, ఈ రోజు తోటలో చేసిన బిర్యానీ ఇంకా ఉందా తల్లి? నాకా రుచి మళ్ళీ కావాలనిపిస్తుందమ్మా. ఉంది మావయ్య గారు, మీ అందరి కోసం ప్రత్యేకంగా ఉంచాను. అవని చేసిన ఆ స్వీట్ బిర్యానీ కూడా ఉంది. అది సురేష్ బాబు తింటారు. వద్దు బాబాయ్, నన్ను వదిలేయండి. సురేష్ మాటకి అందరం గట్టిగా నవ్వాం. ఇక ఆ రాత్రి మా ఇంటి గాలిలో కూడా ఆత్మీయమైన బిర్యానీ వాసనే ఉంది. ఆ రోజు నుండి మా ఇంట్లో మేం చేసే వంటకి మా అత్తగారు ఎప్పుడూ వంక పెట్టలేదు. పైగా అప్పుడప్పుడు మా వంటని పొగిడేవారు. ఇది మా బిర్యానీ కథ. మీరు కూడా మొట్టమొదటిసారి మీ అత్తగారింట్లో చేసిన వంటకి కథ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రసాద్ శారదల ఇంట్లోని వంటగదిలో నుంచి గుమగుమలాడే రొయ్యల వేపుడు వాసన వస్తుంది. ఒక పక్క శారద రొయ్యల కూర వండుతుంది, మరోపక్క అనామిక ఆధునిక పద్ధతిలో చీజ్ మష్రూమ్ ఆమ్లెట్ వేస్తుంది. ఇద్దరి మధ్య వంటల విషయంలో ఎప్పుడూ ఒకటే కోల్డ్ వార్ ఉంటుంది. యావే అనామిక, ఏంట వాసన? ఇల్లంతా ఏదో పాలు ఇరిగిపోయిన వాసన వస్తుంది. ఆ పొయ్యి మీద ఏం తగలెడతావు? అత్తయ్య, అది పాలు విరిగిపోయిన వాసన కాదులే అత్తయ్య, చీజ్ కరుగుతుంది ఆ వాసన ఇది. నేను ఇటాలియన్ స్టైల్లో మష్రూమ్ చీజ్ ఆమ్లెట్ వేస్తున్నాను. మీ అబ్బాయికి ఇదంటే చాలా ఇష్టం తెలుసా? ఇటాలియన్ స్టైలా? మన ఇల్లు ఉండేది అమీర్పేటలో, నీ వంటలేమో ఎట్లీలో. అసలు ఆమ్లెట్ అంటే ఎట్టా ఉండాలో తెలుసా నీకు? ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నాటుకుడు గుడ్డుతో ఎత్తే ఆ వాసన వీధి చివరి వరకు వెళ్ళాలి. అందులో ఈ రబ్బర్ లాంటి చీజ్ ఏంటో నాకు అర్థం కాదు. అత్తయ్య, కాలం మారింది. ఎప్పుడు ఆ పాత చింతకాయ పచ్చడిలాగా ఆమ్లెట్ ఎవరు తినరు. ఇప్పుడు ట్రెండ్ మారింది. యూత్ అంతా ఇలాంటి డిఫరెంట్ ఆమ్లెట్స్ కోసం ఇష్టపడుతున్నారు. అయినా నేను మీ రొయ్యల వేపుడు గురించి ఏమైనా అన్నానా? ఉదయం నుంచి ఆ రొయ్యలు కడుగుతూనే ఉన్నారు. ఇళ్ళంతా నీ వాసన వస్తుంది. ఏమే, నా రొయ్యలు కూరని నీ వాసన అంటావా? ఆ కారం, ఆ మసాలా, గోదావరి స్టైల్ రొయ్యలు వేపుడు తింటే జన్మ ధన్యం అయిపోవాల్సిందే. నా చేతి వంట తినటానికి మా చుట్టాలందరూ క్యూ కడతారు తెలుసా? అవునులేండి, చుట్టాలు క్యూ కడతారు. మీరేమో రోజంతా వంటగదిలోనే ఉండిపోతారు. నేను నిమిషాల్లో ఆమ్లెట్ వేసి మీ అబ్బాయికి పెడుతున్నాను కదా.
ఇంతలో ప్రసాదు రమేష్ ఆఫీస్ నుంచి ఇంటికొస్తారు. ఇద్దరి ముఖాల్లో తీవ్రమైన దిగులు, టెన్షన్ కనిపిస్తున్నాయి. శారదా, ఒక గ్లాసు నీళ్ళివ్వు. ఏంటండి ఇద్దరు ముఖాలు అట్ట ఏలాడి తీసుకుని వచ్చారు? ఏమైంది? నాన్న, నేనింక అమ్మకి అనామికకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నా గుండె బరువెక్కిపోతుంది. ఏమైందండి? మీ ముఖం ఎందుకలా పాలిపోయింది? ఆఫీసులో ఏమైనా గొడవలా? ప్రమోషన్ రాలేదా? ప్రమోషన్ కాదమ్మా, అసలు ఆఫీసే లేదు. రమేష్ పనిచేస్తున్న కంపెనీకి పెద్ద నష్టాలొచ్చినాయంట. ఉన్నట్టుండి ఈరోజు మధ్యాహ్నమే కంపెనీ మూసేశారు. అందులో పనిచేస్తున్న వాళ్ళందరినీ తీసేశారమ్మా. మన రమేష్ ఉద్యోగం పోయింది. ఏంటండి, ఉద్యోగం పోయిందా? అయ్యో భగవంతుడా, ఎంత కష్టం వచ్చినాదే. ఆడికి 6 నెలల క్రితమే పెళ్లి చేశాం. అప్పుడు ఏట జరిగిందేంటి? అవునమ్మా, నాకేం చేయాలో తోచటం లేదు. ఒక్కసారిగా ప్రపంచం చీకటైపోయింది. ఇంటి అద్దె, ఈఎంఐలు, నాన్నగారి మందులు, ప్రతి నెల 30,000 కట్టాలి. ఇప్పుడే నా చేతిలో చిల్లి గవ్వలేదు. అడ్వాన్స్ శాలరీ కూడా ఇవ్వకుండా బయటికి పంపించేశారు. మీరేం కంగారు పడకండి, ఏదో ఒక దారి దొరకబోదు. మీ చదువుకి, మీ అనుభవానికి మరొక ఉద్యోగం రాదా చెప్పండి? 2-3 రోజులు రెస్ట్ తీసుకుని వేరే ఇంటర్వ్యూలకి వెళదాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త ఉద్యోగం రావటం అంత ఈజీ కాదమ్మా. బయట మార్కెట్ చాలా దారుణంగా ఉంది. మనకున్న దాచుకున్న డబ్బు కూడా పెద్దగా లేదు. ఏ నెల కానెలే అయిపోతుంది. కనీసం వచ్చే నెల ఇంటి అద్దె కట్టడానికి కూడా డబ్బు లేదు. ఏవండి, ఇప్పుడు ఎట్టాగండి? మన పరువు ఈది పాలవుతుందా? ఓనర్ గారు అద్దడితే ఏం సమాధానం చెప్పాలి? అత్తయ్య, మీరు ఏడవకండి. కష్టం వచ్చినప్పుడు ఏడిస్తే సమస్య తీరదు. మనం ఏదైనా ఆలోచించాలి. మావయ్య, రమేష్ కష్టపడుతున్నారు కదా, ఇప్పుడు వాళ్ళకి మనం అండగా నిలబడాలి. మనమేం చేస్తామే? నీకేమో ఈ ఆమ్లెట్లు తప్ప ఏమీ రావు, నాకేమో ఆ వంట తప్ప ఇంకేమీ తెలీదు. మనం ఎలాగో డబ్బు సంపాదిస్తాము? అదే అత్తయ్య, అదే మన పెట్టుబడి. మనకి వంటొచ్చు కదా, ఎందుకు మనం ఒక ఫుడ్ స్టాల్ పెట్టుకోకూడదు? మనం చేసే వంటల్ని రోడ్డు మీద బండి పెట్టి అమ్మితే డబ్బులు వస్తాయి కదా. ఫుడ్ బండా? రోడ్డు మీద బండి పెట్టి మీరు వంటలు అమ్ముతారా? వద్దనమిక, నాకెంత కష్టం వచ్చినా సరే నా భార్యని, నా తల్లిని రోడ్డు మీద నిలబెట్టి వ్యాపారం చేయించను. నా పరువు ఏమవుతుంది? ఎరా పరువా? పరువు మన కడుపు నింపుతుందారా? భార్య, తల్లి సాయం చేస్తానంటే వద్దంటావా? ఇది పరువు పోయే పని కాదురా, మన కుటుంబాన్ని నిలబెట్టుకునే పని. అనామిక ఆలోచన చాలా బాగుంది. బండి పెట్టడం సరేనే, కానీ ఏమమ్ముతాము? నా రొయ్యలు వేపుడు అమ్ముదామా? ఒక ప్లేటు 100 రూపాయలకి అమ్మితే బాగానే లాభం వచ్చుద్ది. నా గోదావరి రొయ్యల ఫ్రైకి ఎవరైనా పడిపోవాల్సిందే. అబ్బా అత్తయ్య, మీరు ఊరుకోండి. ఫాస్ట్ ఫుడ్ బండి మీద రొయ్యలు వేపుడు ఎవరు తింటారు? బండి అనగానే జనాలు ఆమ్లెట్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్ అడుగుతారు. నా వెరైటీ ఆమ్లెట్లు అంటేనే మష్రూమ్ ఆమ్లెట్, చీజ్ ఆమ్లెట్, వెజిటేబుల్ ఆమ్లెట్ ఇలా పెట్టేద్దాం. కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఎగబడి మరీ తింటారు. చూశారండి మీ కోడల వరస? ఏనాడైనా నా మాట ఎందా? రొయ్యలు కూరొద్దు, ఉత్త ఆమ్లెట్ అమ్ముతుందట. గుడ్డేసి అమ్ముకుంటే రోజుకి ఎన్ని డబ్బులు వస్తాయా? నేను చెప్పింది తినాలి గాని. లేదత్తయ్య, రొయ్యలు కొనాలంటే పెట్టుబడి ఎక్కువ కావాలి. ఇప్పుడు మన దగ్గర అన్ని డబ్బులు లేవు. గుడ్లు అయితే తక్కువ డబ్బులకు వచ్చేస్తాయి, లాభం ఎక్కువ ఉంటుంది. నా ఆమ్లెట్లే పెడదాము. ఆపండమ్మా, మీరిద్దరూ ఎప్పుడు ఈ వంటల గురించే గొడవ పడతారా? మన ఇల్లు మునిగిపోతుంటే మీరు మీ పంతాలకు పోతున్నారా? ఇద్దరు కాసేపు నోరు మూసుకోండి. అవునమ్మా, నాన్నగారు చెప్పేది వినండి. ఇద్దరు కొట్లాడుకుంటే పని జరగదు. నా బుర్రలో ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. మీరిద్దరూ ఎందుకు కొట్లాడుకోవాలి? శారదకు రొయ్యల కూర అద్భుతంగా చేయడం వచ్చు, అనామికకి రకరకాల ఆమ్లెట్లు వేయడం వచ్చు. ఆ రెండింటినీ మీరెందుకు కలపకూడదు? రెండింటినీ కలపాలా? అవును శారదా, నువ్వు రోజు చేసే గుమ్మగుమ్మలాడే రొయ్యల ఫ్రైని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసి చూడు. అనామిక, నువ్వు ఆమ్లెట్ వేసేటప్పుడు మధ్యలో చీజ్ బదులు మీ అత్తయ్య చేసిన రొయ్యల వేపుడు పెట్టి మడత పెట్టి ఇవ్వు. దానికి రొయ్యల ఆమ్లెట్ అని పేరు పెడదాం. ఎట్టాగుందాం ఐడియా? నానా, వండర్ఫుల్ ఐడియా ఇది. రొయ్యల ఆమ్లెట్ వినటానికే చాలా క్రేజీగా ఉంది. సిటీలో చికెన్ ఆమ్లెట్, మటన్ ఆమ్లెట్ ఉన్నాయి, కానీ ఈ స్పైసీ రొయ్యల ఆమ్లెట్ ఎక్కడా లేదు. ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది. అంటే నా రొయ్యల కూరని ఈ పచ్చి గుడ్లో పెట్టిస్తుందా? రుచి బాగుంటుందా? అత్తయ్య, మీరు మీ కూరని తక్కువ అంచనా వేస్తున్నారు. మీ కారం నా ఆమ్లెట్ సాఫ్ట్నెస్ కలిస్తే టేస్ట్ అదృసంతే. మావే చెప్పిందైతే సూపర్ ఐడియా.
రేపే ట్రయల్ వేసేద్దాం. అలా అనుకుంటూ ఉండగా మరుసటి రోజు ఉదయం సమయంలో వంటగదిలో అత్తాకోడలిద్దరూ కలిసి వంట చేస్తున్నారు. శారద రొయ్యల ఫ్రై చాలా స్పైసీగా డ్రైగా చేసింది. అనామిక ఒక గిన్నెలో 3 గుడ్లు పగలగొట్టి కొంచెం పాలు, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా గిలకొట్టింది. పెనం మీద బటర్ వేసి ఆమ్లెట్ పోసింది. అత్తయ్య, ఆ రొయ్యల కూర తీసుకురండి. ఆమ్లెట్ సగం కాలిపోయింది, ఇప్పుడు మధ్యలో కూర పెడదాం. ఇదిగోనే, జాగ్రత్త, నా రొయ్యల కూర మాడకూడదు సుమా. అప్పుడు అనామిక కూరని ఆమ్లెట్ మధ్యలో పెడుతుంది. చూసారా అత్తయ్య ఎలా ఉందో? ఆమ్లెట్ లోపల రొయ్యల కూర స్టఫ్ చేశాను. ఇప్పుడు దీన్ని ప్లేట్లో పెట్టి మామయ్యకి, మీ అబ్బాయికి ఇద్దాము. అప్పుడు హాల్లో ప్రసాద్, రమేష్ కూర్చుని ఉన్నారు. అనామిక ప్లేట్ తీసుకొచ్చి ఇచ్చింది. అబ్బా, కట్ చేస్తుంటేనే లోపల నుంచి రొయ్యల మసాలా వాసన అదుర్చమ్మా. అలా అంటూ ప్రసాద్ ఒక్క ముక్క నోట్లో పెట్టుకుంటాడు. కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తాడు. అమ్మా అనామిక, అసలు టేస్ట్ ఏమైనా ఉందా? ఆమ్లెట్ ఏమో నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతుంది. లోపల అమ్మ చేసిన రొయ్యల ముక్కలు పంటికి తగులుతుంటే ఆ కారం, ఆ మసాలా, ఆహా, ఆ కారం, ఆ మసాలా మొత్తానికి మెదడుకి ఎక్కుతుంది. ఇది సూపర్ హిట్ నాన్న. చూసావా కాళ్ళ, నా రొయ్యలు పవరు. నా ఆమ్లెట్ టెక్నిక్ కూడా అత్తయ్య. ఇద్దరూ గొప్పవాళ్లే. రేపే మనం బండి పెడతాను, అత్తాకోడళ్ళ రొయ్యల ఆమ్లెట్ బండి. అలా అనుకుంటూ ఉండగా 2 రోజుల తర్వాత సాయంత్రం వేళలో బస్టాండ్కి దగ్గరలో ఒక చిన్న తోపుడు బండి ఉంటుంది. పైన పెద్ద బ్యానర్, శారద అనామికల రొయ్యల ఆమ్లెటు అని. ప్రసాద్ కౌంటర్ దగ్గర కూర్చున్నాడు. రమేష్ సర్వ్ చేయటానికి రెడీగా ఉన్నాడు. బండి మీద 2 పొయ్యిలు. ఒకదాని మీద శారద రొయ్యలు ఫ్రై చేస్తుంది, ఇంకో పెద్ద పెనం మీద అనామిక ఆమ్లెట్లు వేయటానికి సిద్ధంగా ఉంది. నాన్న, అరగంట అయింది, ఒక్క కస్టమర్ కూడా రాలేదు. నాకెందుకో భయంగా ఉంది నాన్న. తొందరపడకురా, కొత్త బండి కదా, జనాలు అలవాటు పడ్డానికి టైం పడుతుంది. ఏవండి, ఎవరో రాకపోతే ఈ రొయ్యలన్నీ మనమే తినాలా? నాకైతే టెన్షన్ వచ్చేస్తుంది. అత్తయ్య, ధైర్యంగా ఉండండి. మీ రొయ్యల వాసన గాలికి వెళ్తుంది కదా, ఖచ్చితంగా జనాలు వస్తారు. ఇంతలో ఒక 2 కుర్రాళ్ళు బండి దగ్గరికి వస్తారు. ఏంటండి మీ బ్యానర్ చూసాం, రొయ్యల ఆమ్లెట్ అని రాశారు. రొయ్యల ఆమ్లెట్ ఏంటి కొత్తగా ఉంది? రొయ్యలు గుడ్డు కలిపితే వాసన రాదా? వాసన రాదు బాబు, ఈ వాసన బాగుంటది. మా ఆవిడ చేసిన స్పెషల్ గోదావరి రొయ్యల ఫ్రై, మా కోడలు వేసే బటర్ ఆమ్లెట్ లోపల స్టఫ్ చేసిస్తారు. ఒకసారి తిని చూడండి, నచ్చకపోతే డబ్బులు ఇవ్వబాకండి. ఓకే అంకుల్, ఒక ప్లేట్ ఇవ్వండి, టేస్ట్ చూసి చెప్తాం. అత్తయ్య, ఫాస్ట్గా 2 చెంచాల రొయ్యల ఫ్రై ఇవ్వండి. అలా అని అనామిక చాలా స్టైల్గా పెనం మీద వెన్న వేసి గుడ్డు సొన పోసి మధ్యలో శారద ఇచ్చిన రొయ్యల ఫ్రై పెట్టి రోల్ చేస్తుంది. పైన కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయలు చల్లి ప్లేట్లో పెట్టి ఇస్తుంది. ఇదిగోండి బ్రదర్, వేడి వేడి రొయ్యల ఆమ్లెట్. రే, ఏంట్రా ఇది, మైండ్ బ్లోయింగ్. అసలు రొయ్యల మసాలా, వావ్, ఈ సాఫ్ట్ ఆమ్లెట్ కాంబినేషన్ పిచ్చెక్కిచ్చేస్తుందిరా. ఆంటీ, మీ కూర సూపర్. వదినా, మీ ఆమ్లెట్ బెస్ట్, ఎక్సలెంట్. ఇంకో 2 ప్లేట్లు వేయండి నాకు. చూసారా, మన ఫస్ట్ కస్టమరు మనకి పర్మనెంట్ కస్టమర్ అయిపోయాడు. ఎలా రమేషు, భయంగా ఉందా? లేదు నాన్న, మన అత్తాకోడల మ్యాజిక్ వర్కౌట్ అయింది. అలా ఉండగా ఒక 4 రోజుల తర్వాత అదే బస్టాండ్ దగ్గర, ఇప్పుడు బండి దగ్గర జనాలు క్యూలో నిలబడి ఉన్నారు. అత్తాకోడల రొయ్యల ఆమ్లెట్ సిటీలో మంచి పేరు సంపాదించుకుంది. ఫుడ్ బ్లాగర్స్ కూడా వచ్చి వీడియోలు తీసుకుంటున్నారు. అనామేక, ఇటు చూడు, ఈ 10 ప్లేట్లకి రొయ్యలు కూర రెడీ చేశా. మరి నీ ఆమ్లెట్లు రెడీనా? రెడీ అత్తయ్య. మీ కూర ఘాటుకి జనాలు ఫిదా అయిపోయారు తెలుసా. నా ఆమ్లెట్ కన్నా మీ రొయ్యల కూర ఎక్కువగా డిమాండ్ అయిపోయింది. పిచ్చిదానా, కూర ఒకటే ఉంటే ఎవరెంతలా తినరలే. దాన్ని నువ్వు ఆమ్లెట్లో మడిచి ఆ బటర్, ఆ చీజ్ని వేసేస్తున్నావు చూడు. ఆ టెక్నిక్ వల్లే జనాలు క్యూలు కట్టేస్తున్నారు. పాత రుచికి నీకు కొత్త ఆలోచన కలిసింది, అందుకేనమ్మా ఈ విజయం. శారదా, అనామిక, ఈరోజు రికార్డు సేల్స్ అమ్మా. మీరిద్దరూ మన ఇంటికే కాదు, ఈ బండికి కూడా 2 కళ లాంటి వాళ్ళు. అవునమ్మా, నా ఉద్యోగం పోయినప్పుడు నా జీవితం అయిపోయింది అనుకున్నాను. కానీ మీరిద్దరూ కలిసి ఈ కుటుంబాన్ని నిలబెట్టారు. ఈరోజు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి సంపాదించే దానికంటే ఎక్కువే సంపాదిస్తున్నాం మనం. అంత ఈ అనామేక చలవేరా. నేనేదేదో పాత పద్ధతులు పట్టుకుని కోడలతో రోజు గొడవ పడేదాన్ని. కానీ నా కోడలో ఎప్పుడు ఎదురు చెప్పల. కష్టం వస్తే ఒక కొడుకులాగా ముందు నిలబడిందిరా. నా వంటలకి ప్రాణం పోసింది. అనామేక అలాంటి కోడలు రావడం నా అదృష్టం.
అత్తయ్య, మీరు అలా అనకండి అత్తయ్య. వంటగదిలో మీరు నాకు అమ్మలాంటివారు. మీరు నేర్పించిన ఓపిక, మీరు చేసే వంటల రుచి నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. మన బంధం ఇలాగే కలకాలం ఉండాలి అత్తయ్య. సరే సరే, మీ సెంటిమెంట్ ఆపండి. అక్కడ కస్టమర్లు వెయిటింగ్ చేస్తున్నారు. త్వరగా రొయ్యల ఆమ్లెట్లు వెయ్యండి. ఒక రొయ్యల ఆమ్లెట్ పార్సిల్, 2 ప్లేట్స్ డైనింగ్. అలా శారద నవ్వుతూ రొయ్యల వేపుడు పెనం మీద వేస్తుంది. అనామిక ఉత్సాహంగా గుడ్లు కొడుతూ ఉంటుంది. పాత రుచి, కొత్త ఆలోచన కలిసి ఆ రోడ్డు మీద గుమగుమలు పంచుతున్నాయి. కుటుంబం అంతా కలిసి ఆనందంగా తమ వ్యాపారాన్ని చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.